లత్కోర్ లఫంగిల్లా ఫుట్గా ఇంకోడు లేడు. ఎందుకంటే విమాన సర్వీసులు 5 రోజులు రద్దయి ప్రయాణికులు ఎంత అవస్థలు పడ్డారో వాళ్ళకు కనీసం వసతులు కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. బస్టాండ్లో తలపించిన విమానాశ్రయాల మొత్తం ఇండియా పరువు పోయింది. ప్రపంచ దేశాల తెలిసిపోయింది ఇండియా ఏంటో. ఎందుకు ఇంత మొద్దు నిద్రపోయింది గవర్నమెంట్? కనీసం ఇండియా ఎయిర్లైన్ టాటా వాడిద్దరే ఉన్నారు ఇండియాలో. వీరిద్దరికే ప్రైవేటీకరణ చేయడం వల్ల దేశం ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. 1 కాదు 2 కాదు 5 రోజులు విమాన సర్వీసులు రద్దు చేశారు. వీళ్ళ కండిషన్స్ ఒప్పుకునే వరకు వాళ్ళు వెనుకడుగు వేయలేదు. గవర్నమెంట్కి సవాల్ విసిరారు. అందువల్ల గవర్నమెంట్ తప్పక వీళ్ళపై చర్యలు తీసుకొని కండిషన్స్ ఒప్పుకొని ప్రయాణికుల సౌకర్యాలు కల్పిస్తే ఇంత ఇబ్బంది రాకపోవు కదా. గవర్నమెంట్ మొత్తం నిద్రపోయింది. రామ్మోహన్ నాయుడు ఉన్నాడు మంత్రి, వానంత లాఫుట్గాడు ఇంకోడు లేడు, చేతగాని దద్దమ్మగాడు. చూడండి ప్రైవేటీకరణ దేశానికి ఎంత ప్రమాదం. ప్రతి ఒక్క సంస్థ ఏదైనా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతూ ఉన్నారు వీళ్ళు. సులువుగా పని తప్పించుకోవడం, దేశం ప్రైవేటీకరణ చేయడం వీళ్ళకు వంత అయిపోయింది. బీజేపీ పరిపాలన చూడండి ఎలా ఉంది. విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు కొంతమంది ఇంటర్వ్యూలు ఆగిపోయి పాపం వాళ్ళు ఎంత కష్టపడి చదివి విదేశాల్లో జాబ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు విమాన సర్వీసులు రద్దు అవ్వడం వల్ల వాళ్ళ జాబ్స్ మొత్తం దీనికి అంత కారణం మోడీ కదా. ఎందుకు ఇంత ఎమ్మటే చర్చలు జరిపి సఫలం చేసి విమాన సర్వీసులు స్టార్ట్ చేసి ఇంత ఇబ్బందులు రాకపోవు కదా. ఇంటర్వ్యూలు పోయినాయి, కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి ఆగిపోయినాయి. ప్రయాణికుల అవస్థలు అర్థం చేసుకొని మంత్రులు ఇంత లేకుంటే ఎంత. ప్రైవేట్కు గవర్నమెంట్ లొంగుతుందా? ఇంత దీనస్థితి గవర్నమెంట్, ఇంత దిగజారిపోతుందా గవర్నమెంట్? ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యింది, ఒక ప్రధానమంత్రి అయ్యింది, వాళ్ళని పిలిపించి వాళ్ళ మెడలు వంచి విమాన సర్వీసులు రద్దుగా కూడా చూస్తే ఇంత ఇబ్బంది కాకపోగా. 5 రోజులు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విమాన సర్వీసులు రద్దు అవ్వడం ఏ ప్రధానమంత్రి హయాంలో జరగలేదు. ఈ మన నరేంద్ర మోడీ దిగజారుడు ప్రధానమంత్రి హయాంలోనే జరిగినాయి. ఇంకెన్ని ఘోరాలు చూస్తామో చూడండి బీజేపీ పరిపాలనలో. మరి ఇంత దిగజారుడుతనం, ఇంత దీనస్థితికి వచ్చిందో చూడండి బీజేపీ పరిపాలన. వీళ్ళు చెప్తారు దేశం గురించి, ధర్మం గురించి అని. ప్రయాణికులకి న్యాయం చేయనాడు దేశానికి న్యాయం చేస్తాడు వీళ్ళు. అందుకని ప్రైవేటీకరణ వద్దు. భారతీయ కిసాన్ పార్టీ గెలిస్తే విమాన సర్వీసులను మొత్తం వెనుకకు తీసుకుంటే ప్రైవేటీకరణ రద్దు చేసి మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని విమాన సర్వీసులను టేక్ ఓవర్ చేస్తాం, విమాన సర్వీసులను నడిపిస్తాం. అలాగే వారికి ఎయిర్లైన్ ఇండియాలో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకు సరైన న్యాయం చేస్తాం. విమాన సర్వీసులను ఇంకా స్పీడప్ చేస్తాం. అదేవిధంగా కొత్త ఎయిర్లైన్లు కూడా ఏర్పాటు చేస్తాం. అందుకని ప్రజలు గమనించాలి, ఎవరి పరిపాలన దాన్ని గుర్తించి ఓటేయాలి. రామ్మోహన్ నాయుడు అంత లవడ్ నా కొడుకు ఇంకెవడు లేడు. దిగజారుడుతనం చేత కానీ దద్దమ్మలు వీళ్ళు.